సో ఈ వీడియోలో తండేల్ మూవీ రివ్యూ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఫిలిం అనేది. నేను ఫిలిం చూసిన తర్వాత నాకు ఒకటి అనిపించింది భయ్య. సో ఏంటంటే కొంతమందికి ఈ ఫిలింలో ఒక లవ్ స్టోరీ పార్ట్గా చూసుకుంటే ఫస్ట్ హాఫ్ నచ్చచ్చు, కొంచెము ఇంట్రెస్టింగ్గా కానియచ్చు, అలా ఉంటే మాత్రం సెకండ్ హాఫ్ నచ్చచ్చు. సో ఈ ట్రాక్లో అయితే కొంతమందికి కనెక్ట్ అవుతుంది, చాలామంది పబ్లిక్కి. ఓకే, ఇది పక్కకు పెడితే స్టోరీ అయితే ఎలా ఉంటుంది మనము మాట్లాడుకున్న తర్వాత కొంచెం డెప్త్ వెళ్తాము. సో దానికన్నా ముందు నేను చెప్పాల్సింది ఒకటి ఉంది. ఫిలిం నాకు ఎలా అనిపించింది, ఇది జస్ట్ యావరేజ్ అనిపించింది. నిజం చెప్తున్నా, నాకైతే యావరేజ్ అనిపించింది. మరీ ఎక్కువ అంతలా హైప్ ఇచ్చేంత సీన్స్ కానివచ్చు, హైప్ ఇచ్చేంత అంత లేదు. సో అది పాయింట్ చెప్పుకోవచ్చు. ఓకే, స్టోరీ అన్న కదా, స్టోరీ అయితే ఎలా ఉంటుంది అంటే మన సత్య అనే సాయి పల్లవి గారు సో ఒక ఇన్నోసెంట్, ఒక ఎమోషనల్ టచ్తో అయితే ఉంటుంది అన్నట్టు. అంటే ఎమోషనల్ వేలో తనకి చెప్తా ఉంటుంది రాజు అనే క్యారెక్టర్ మన నాగచైతన్య గారు. సో తనకి చెప్తా ఉంటుంది నువ్వు ఈసారి వెళ్ళకో, ఫిషర్ మ్యాన్గా వెళ్ళక అని చెప్పంగా కూడా తను వెళ్తాడు అన్నట్టు. సో ఆ రోజు వెళ్ళిన తర్వాత తను అనుకోకుండా పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళడము, సో ఆ తర్వాత తను పాకిస్తాన్లో పోవడము, ఆ తర్వాత మధ్యలో గ్యాప్ రావడము, మా సాయి పల్లవి గారికి మ్యారేజ్ సంబంధించి ఇంకొక వ్యక్తి రావడము. సో ఇదంతా మీరు ఎంటైర్గా ఫిలింలో చూస్తారు. బ్రో ఆల్మోస్ట్ సగం రివీల్ చేసావు కదా అంటే, భయ ఇది ఒక రియల్ స్టోరీ, మీరు రియల్ స్టోరీ కాబట్టి నేను ఆ పాయింట్స్ రిలీజ్ చేశాను, లేకపోతే కొంచెమే కట్ ఆఫ్ చేస్తుండే. సో అది మాత్రం చెప్తున్నాను. అయినా నేను ఇంకేం రివీల్ చేయలేను. మ్యాక్సిమము మీరు బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫిలిం చూస్తే మీకు అర్థమై ఉంటుంది. సో అది చెప్పుకోవచ్చు. ఇక ఫస్ట్ హాఫ్లో చూసుకున్నట్టయితే వాళ్ళ బాండింగ్, వాళ్ళ లవ్ స్టోరీ, వాళ్ళ ఎమోషనల్ టచ్, వాళ్ళ సాంగ్స్ అలా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎవరిది, మన హీరో హీరోయిన్ది చెప్పుకోవచ్చు. మన సాయి పల్లవి గారి క్యారెక్టర్ చూసుకుంటే బాగుంది బా, ఎమోషనల్ క్యారెక్టర్ అన్నా కదా. సో అది అంతకుమించి నేను ఇంకా ఎటువంటి పెట్టట్లేను ట్యాక్స్. సో మీరు అది గుర్తుంచుకోండి. ఇక మన నాగచైతన్య గారి క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ కానీ అదిరిపోయింది అని చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, మీరు ఫిలిం చూస్తే తెలుసుకోవచ్చు. సాంగ్ కూడా మాట్లాడే సాంగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. నేను కనెక్ట్ అయినా. సో ఫస్ట్ హాఫ్తో సెకండ్ హాఫ్ కంపేర్ చేస్తే నాకైతే సెకండ్ హాఫ్ కొంచెం బాగా అనిపించింది బా. ఫస్ట్ హాఫ్ అయితే ఆ లవ్ స్టోరీ అంతా నాకు కనెక్ట్ కాలేదు, నిజం చెప్తున్నా. సో ఏమో చెప్పలేము, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా కనెక్ట్ కావచ్చు. ఇది నా పర్సనల్ రివ్యూ కాబట్టి నాకు కనెక్ట్ కావాలని చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ హాఫ్లో ఆ జైల్లో, ఆ పాకిస్తాన్లో ఆ తర్వాత ఏమైంది క్వశ్చన్ మార్క్. సో చూడండి, సో అది చూస్తారు సెకండ్ హాఫ్లో, అంతకుమించి ఎక్కువ చెప్పలేను. అండ్ ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్, సో అక్కడక్కడ కొన్ని ట్విస్ట్లు అయితే ఓకే అనిపించింది. ఇంకా మెయిన్గా మాట్లాడుకోవాలంటే మన డిఎస్పీ గారు కొట్టిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానిచ్చు, సాంగ్స్ కానిచ్చు. సాంగ్స్ గురించి నేను పర్టికులర్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా, మీకు ఎలా ఉందో మీకు ఐడియా ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పొజిషన్లో ఆ మ్యూజిక్ మాత్రం నాకు బాగా కనెక్ట్ అయింది భయ. క్లైమాక్స్ పొజిషన్ కూడా బాగుంది, అది చెప్తున్నా, అది కూడా బాగుంది. సో ఇలా అయితే ఉంటుంది భయ. తండేల్ గురించి మాట్లాడుకుంటే, తండేల్ మూవీ గురించి. సో ఓవరాల్లీ వర్త కాదా థియేటర్కి వెళ్ళి చూడొచ్చా లేదంటే వర్త్, చూడండి, మంచి ఫిలిమే. ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి చూడండి అని చెప్తాను. ఎందుకంటే ఇలాంటి ఫిల్మ్స్ మీకు కూడా తెలియాలి కాబట్టి నేను థియేటర్కి వెళ్ళి చూస్తే మీరు ఒక మంచి ఎక్స్పీరియన్స్ పొందుతారు. అండ్ ఇంకా దీంట్లో అలల సీన్స్ కానీ షిప్లో అవి ఓకే అనిపించినాయి. అలా కొన్ని మాట్లాడుకుంటే కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, యాజ్ వెల్ యాజ్ మైనస్ థింగ్స్ కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలా భయ తండేల్ గురించి మాట్లాడుకుంటే, తండేల్ మూవీ గురించి. అండ్ ఈ రివ్యూ కనుక మీకు కనెక్ట్ అయిందా, ఐ మీన్ దట్ మీకు నచ్చిందా, నచ్చితే ఒక లైక్ ఇవ్వాలని కోరుకున్నా, లేకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మంచి మంచి వీడియోస్ పెడతాం. ఓకేనా, ఇదన్నట్టు మరి వీడియో మంచిగా ఉంటే సపోర్ట్ చేయండి.